गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगोत्कल जलचितरंगा तव शुभ नामे जाहि तव शुभाशिष मांगे जाहि तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय हे जय हे जय जय वतन मेरे वतन है वतन आबाद रहे तू आबाद रहे तू आबाद रहे तू। वतन वतन मेरे आबाद रहे तू। అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మనము ఈ రాజ్యాంగ స్ఫూర్తి ఫాలో కావాలని స్టేట్ మొత్తం బాడీ ఎక్కువ పోలీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది। ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచేదైనా మనం బాధ్యత తీసుకునేది వల్నరబుల్ సెక్షన్స్ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికైనా స్టేట్ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది। అందులో ఈ పోలీసులు అనేది ప్రధాన పాత్ర పోషిస్తారు। అందులో మన వంతు మనం కృషి రాజ్యాంగం అమలు మామూలుగా ఒక సంస్థకైనా లేకపోతే ఒక వ్యవస్థకైనా నియమ నిబంధనలు అంటే ఆ దేశంలో ఉన్న పౌరులైనా అధికారులైనా అందరూ ఒక సరైన పద్ధతులు ఒక సరైన పదవులు వెళ్ళాలంటే మనం కూడా ఒక నియమ నిబంధనలు పెట్టుకొని మన యొక్క అభివృద్ధికి అదేవిధంగా మనం చేస్తున్నటువంటి వ్యవస్థలో కానీ ఉద్యోగాల్లో కానీ ఉన్నది సాధించడానికి ప్రతి ఒక్కరు ఒక నియమ నిబంధనలు ఒక లక్ష్యాలు అనేది ఉండాలి। దాన్ని ఉద్దేశించి మన దేశానికి ఒక రాజ్యాంగం తీసుకొచ్చారు। రాజ్యాంగం ఉండడం వల్ల ఎవరైనా మన పద్ధతిలో దాన్ని అతిక్రమించి వెళ్ళినట్లయితే కంపల్సరీగా చట్టంలో అందరూ సమానులని మన దేశంలో ఉన్నటువంటి చట్టాలైనా ఏదైనా ఒక రాజ్యాంగానికి లోబడి ఉండాలి। ఒక వ్యక్తి అయినా ఎవరైనా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే నియమ నిబంధనలు ఉండాలని ఆ విధంగా అందరూ అలవాటు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। గుడ్ మార్నింగ్ అలాపు మనందరూ తెలుసు మనకి 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది। దాదాపు 2 వందల సంవత్సరాలు చేశారు। 1947 ఆగస్టు 15 స్వతంత్రిస్తూ పోతూ మనకు కొన్ని గొడవలు పెట్టి వాళ్ళు పోయారు। అప్పుడు దాకా మనకి రాజ్యాంగం అనేది లేదు। రాజ్యాంగం అంటే ఏమి లేదు, మనల్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి। అంతవరకు మనం ఎవరికైనా బ్రిటిష్ పరిపాలించారు। ఇంగ్లాండ్ రాజ్యాంగం ఇండియాలో ఉండేది। రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనేది మొత్తం ప్రపంచం అంతా ఉండేది। అటువంటి సామ్రాజ్యాన్ని కేవలం అహింస అనే ఒకే ఈస్ట్ అంటే మనదే కదా,
ఈస్ట్ వైపు బ్రిటిష్ వారు దేశాన్ని లేకుండా దాన్ని మొత్తం పడమరకు నిలగొట్టారు. దానికి ఎంతో మంది మహానుభావులు, మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, ఎంతోమంది మహానుభావులు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి మనకి ఈరోజు మనం పెంచుకోవడం స్వేచ్ఛావాయులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఒక చిన్న లోటు అనేది ఇప్పటివరకు ఉంది. మనకి భారత రాజ్యాంగం అనేది మనకి లేదు. ఎట్లా పరిపాలించుకోవాలి, చట్టాలు ఎట్లా చేసుకోవాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏమేమి అప్పులు ఇవ్వాలి, ప్రజలకు ఏమేమి బాధ్యత ఇవ్వాలి అనేది కొన్ని సిస్టమేటిక్గా జరగాలని దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మన దేశం సంపూర్ణ సర్వసత్తాన సామ్యవాద లౌకిక భారతదేశం అమల్లోకి రావడం జరిగింది. అప్పుడు మనకి రాజ్యాంగం రావడంతో మనకు కొన్ని బాధ్యతలు, మనకు కొన్ని హక్కులు సంక్రమించాయి. ఈ ప్రజల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు కాపాడడం కోసం ఒక వ్యవస్థ కావాలి. ఓన్లీ ప్రజల హక్కులు కాపాడడం కోసం, ప్రజల మాన ప్రాణాలు కాపాడడం ఒక వ్యవస్థ కావాలి. కాబట్టి ఆ వ్యవస్థ అనేది ఈ పోలీస్ వ్యవస్థగా ఇప్పటివరకు ఓన్లీ మనం బ్రిటిష్ వారి చెప్పిన పనులు, బ్రిటిష్ వారి ట్యాక్స్ కలెక్షన్, ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళు చేయలేని అవే మన డ్యూటీస్ ఉంటాయి. ఆ 1950 జనవరి 26 నుంచి మన యొక్క డ్యూటీస్ అనేవి మారినాయి. మనకి ప్రభువులు ఎవరు? ప్రజలే. అప్పటివరకు మనకు రాజరిక పాలన, డెవలప్మెంట్ పాలన దేశం అనేది నెగారిపోయింది. అప్పటి నుంచి 1950 జనవరి 26 రిపబ్లిక్ డే రావడంతో ప్రజలు మనకు ప్రభువులు అయ్యారు. ప్రజలు వారు ఎన్నుకున్న ప్రజలు ఏ బాధలో పోలీసులు వచ్చినా మన ఇమీడియట్గా వాళ్ళతో సానుకూలంగా స్పందించి వారి యొక్క బాధల్ని ఎన్ఫలిటికల్గా ఇది వారి యొక్క సమస్యల్ని మనం సానుకూలంగా పరిష్కరించాలి. అంతేగాని ప్రజలు అనేది మనకి ప్రభువులు కాబట్టి వాళ్ళతో ఎప్పుడు మనం మిస్బిహేవ్ చేయకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడి వారి యొక్క సమస్యలు ఇదే విధంగా విధానాలు కూడా చక్కగా చేస్తారని ఇప్పటివరకు మన పోలీసులు అయితే అంతా లాండ్ ఆర్డర్ సిస్టమ్గా బాగానే ఉంది. అదేవిధంగా ముందు కూడా అదేవిధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.